హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. సో ఈ రోజు వీడియోలో మనం టైప్స్ ఆఫ్ లిజనింగ్ విందామండి. సో టైప్స్ ఆఫ్ లిజనింగ్ ఎన్ని టైప్స్, వాటిలో నుంచి ఖచ్చితంగా డిఎస్సి ఇప్పుడు జరుగుతున్న డిఎస్సిలో బిట్ వస్తుంది. సో టైప్స్ ఆఫ్ లిజనింగ్ ఎన్ని టైప్స్ చూద్దాం. దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిజనింగ్. డిస్క్రిమినేటివ్ లిజనింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిమినేటివ్ లిజనింగ్ అంటే ఏంటో చెప్దామండి. సో డిస్క్రిమినేటివ్ లిజనింగ్ ఓన్లీ సౌండ్స్ ఆఫ్ ఎనిమల్స్. సో ఇప్పుడు కుక్క అరిచే సౌండ్ కానీ, పిల్లి అరిచే సౌండ్ కానీ, ఇంకేదైనా సౌండ్ కానీ వినడంతోనే మనం చెప్పేస్తాం సో పలానా జంతువు అరుస్తుంది అని. సో లిజనింగ్ ఆఫ్ ఎనిమల్ సౌండ్స్ని వినడాన్ని ఏమంటామంటే డిస్క్రిమినేటివ్ లిజనింగ్. సో కాంప్రిహెన్షన్, మనకు తెలుసు కాంప్రిహెన్షన్ అంటే సో పేరాన్ చదివి అర్థం చేసుకోండి, రీడింగ్ కాంప్రిహెన్షన్ అలా ఉంది కదా. సో అదే కాంప్రిహెన్షన్. లిజనింగ్ అంటే విని అర్థం చేసుకోవడం. సో విని అర్థం చేసుకోవడం కాంప్రిహెన్షన్ లిజనింగ్. క్రిటికల్ లిజనింగ్. క్రిటికల్ లిజనింగ్ మీన్స్ సో ఆ వే అనేది క్రిటికల్గా ఉంటుంది. దట్ మీన్స్ మనం వింటాం, విన్నదాన్ని అండర్స్టాండ్ చేసుకొని దాన్ని అనలైజెస్ చేసుకున్నాక సో అది రిజెక్ట్, యాక్సెప్ట్ అయినా చేస్తాం, రిజెక్ట్ అయినా చేస్తాం. సో అలా వినేదాన్ని క్రిటికల్ లిజనింగ్ అని అంటాం. వెన్ కమ్స్ టు ఫోర్త్ వన్, థెరపియాటిక్ లిజనింగ్. థెరపియాటిక్ లిజనింగ్ అంటే మన స్కూల్లో కొంతమంది పిల్లలు ఉంటారండి, మనం లెసన్స్ చెప్పేటప్పుడు వింటున్నట్టే యాక్టింగ్ చేస్తారు అండ్ ఓరల్ కూడా ఇస్తారు, కానీ వాళ్ళు వినరు. అలాంటి లిజనింగ్ కైండ్ ఆఫ్ చిల్డ్రన్ కలిగిన వాళ్ళు ఏంటి అని అంటే థెరపియాటిక్ లిజనింగ్. మనం వెంటనే వాళ్ళకి క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు కనీసం చెప్పలేరు. అలాంటి టైప్ ఆఫ్ లిజనింగ్. అప్రిషియేటివ్ లిజనింగ్. అప్రిషియేటివ్ లిజనింగ్ మీన్స్ ఇక్కడ అప్రిషియేట్ చేస్తున్నట్టు కాదండి. సో ఏ పర్సన్ హూ ఈజ్ లిజనింగ్ ఫర్ ఎంజాయ్మెంట్ కోసం కానీ వింటున్నట్టయితే ఆ లిజనింగ్ని మనం అప్రిషియేటివ్ లిజనింగ్ అని అంటాం. సో వెన్ కమ్స్ టు గిస్ట్ లిజనింగ్. గిస్ట్ లిజనింగ్ అంటే టేకింగ్ ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే కానీ తీసుకుంటే దాన్ని గిస్ట్ లిజనింగ్ అని అంటారు అనండి. అండ్ క్యాజువల్ లిజనింగ్. సో ఇది ఇంపార్టెంట్, వినండి. క్యాజువల్ లిజనింగ్ అంటే లిజనింగ్ వితౌట్ ఎనీ స్పెసిఫిక్ పర్పస్, ఆఫ్టన్ డన్ వైల్ మల్టీ టాస్కింగ్ ఆర్ ప్లేయింగ్ లిటిల్ అటెన్షన్. అంటే స్పెసిఫిక్ రీజన్ ఏం లేకుండా జస్ట్ క్యాజువల్ అంటే క్యాజువల్గా వినడమే, ఏం పర్పస్ ఏం లేదు దానికి. సో మల్టీ టాస్కింగ్, డ్రైవింగ్ చేస్తూనో లేకపోతే మ్యూజిక్ వింటూనో అలా విని ఆలకించి అని కొడితే దాన్ని క్యాజువల్ లిజనింగ్ అంటారు. ఫోకస్డ్ లిజనింగ్ మీకు తెలిసిందే. ఇంకా పర్పస్ అంటే దీని మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే అండర్స్టాండింగ్ ఫర్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. ఏమి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు ఏంటి అని డీటెయిల్డ్గా వినడమే ఫోకస్డ్ లిజనింగ్. సో ఇదండి క్లియర్ వే. సో నేను దాని పక్కన ఎలా ఏంటి అని చెప్పి ఇచ్చాను. సో ఈ 8 టైప్స్ని దాటిపోదండి, 8 టైప్స్లోనే బిట్ ఉంటుంది. సో వీటిని మీరు రాసుకొని రీకాల్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఒక బూస్ట్ లాగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.